మనం 7th క్లాస్ సోషల్ స్టడీస్ సెమిస్టర్ 2 స్టార్ట్ చేసుకుందాం. సెమిస్టర్ 2లో మనకి 6 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ లెసన్ మొఘల్ ఎంపైర్. కీ కాన్సెప్ట్స్ ఏంటంటే రూలర్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అండ్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కాంటెంపరీ కింగ్డమ్స్. వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాము. కాంటెంపరీ కింగ్డమ్స్ అంటే సమకాలీన రాజ్యాలు. మొఘల్ ఎంపైర్ కాలంలో పొరుగు రాజ్యాలుగా ఉన్నటువంటి కింగ్డమ్స్ గురించి మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. ఒక్కొక్క పేరా చూసి తర్వాత మీకు ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ లెసన్ చూడండి. ఆ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చూడండి. నేను ఎక్కడ చదువుతున్నానో ఆ లైన్ని మీరు అండర్లైన్ చేసుకుంటూ దానిలో మెయిన్ పాయింట్స్ నోట్స్లో రాసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. చిల్డ్రన్, మీకు ఇక్కడ ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది చూడండి. అలానే 3 questions also there. Have you ever seen this picture? Yes. You say answer. Yes, I have seen this picture. Can you say few words about this picture? You can say like, this is Red Fort. This was built by Shah Jahan. And third question, do you know the importance of this picture in the history? Historyలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, this is Red Fort and this is belong to Mughal Empire. And on Independence Day, Prime Minister of India addressing from this fort and hoist the national flag from this fort. You can see the table here. Mughal Empire, rulers of Mughal Empire. How many rulers are there? Babur, Humayun, Sher Shah, Akbar, Jahangir and Shah Jahan, Aurangzeb. These are the rulers of Mughal Empire. అండ్ పొలిటికల్ అండ్ సోషల్ ఎకనామిక్ లైఫ్ గురించి నేర్చుకోబోతున్నారు. దీనిలో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎలా డివైడ్ చేశారు. మోనార్కీ రూలు, అడ్మినిస్ట్రేషన్ అనేది మోనార్కీ రూలు. అండ్ అడ్మినిస్ట్రేషన్ని, సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే సుబాస్, సర్కార్స్ అండ్ పర్గనాస్, ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సోషల్ సిస్టంలో మన్సబ్దారీ సిస్టమ్ గురించి నేర్చుకోబోతున్నాం. మన్సబ్దారీ సిస్టమ్ని ఎవరు ప్రవేశపెట్టారో ఈ పాఠంలో నేర్చుకుంటారు. అండ్ ఎకనామిక్ సిస్టంలో యూనిఫామ్ కరెన్సీ, వాళ్ళు యూనిఫామ్ కరెన్సీని తీసుకొచ్చారు. దేశం అంతటా ఒకే కరెన్సీ, అది రూపీలో సిల్వర్, డామ్ అంటే కాపర్ కాయిన్. అండ్ న్యూ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, దే బ్రాట్ న్యూ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, దట్ ఈజ్ కాల్డ్ జప్త్. జప్త్ అనే రెవెన్యూ సిస్టమ్ గురించి కూడా మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో వాళ్ళ యొక్క భవన నిర్మాణాల గురించి మనం నేర్చుకుంటాం. రెడ్ ఫోర్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. తాజ్మహల్, ఇట్ ఈస్ ఇన్ ఆగ్రా. అండ్ సలీం చిస్టి టోంబో, బులంద్ దర్వాజా, దీస్ ఆర్ ఇన్ ఫతేపూర్ సిక్రీ. వీటి గురించి నేర్చుకుంటాం. అండ్ కాంటెంపరీ కింగ్డమ్స్ అంటే సమకాలీన రాజ్యాలు. మొఘల్ ఎంపైర్కి సమకాలీన రాజ్యాలు ఏమేమి ఉన్నాయంటే శివాజీ మరాఠా కింగ్డమ్. శివాజీ స్థాపించినటువంటి మరాఠా కింగ్డమ్ గురించి మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియో చూసేటప్పుడు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని నేను ఏ పేజ్లో రీడ్ చేస్తున్నాను, ఏ పేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీరు చూడండి. తర్వాత మీకు అన్నోన్ వర్డ్స్ అంటే కొంచెం మీనింగ్ తెలియని వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి నేను మీనింగ్స్ కూడా చెప్తాను కాబట్టి అండర్లైన్ చేసుకుని టెక్స్ట్ బుక్లో పక్కన మీనింగ్ రాసి పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ పేరా చూద్దాం. రూలర్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ద గ్రేట్ మొఘల్ ఎంపైర్ హిస్టరీ ఇన్ ఇండియా స్పాన్స్ ఫ్రమ్ 1526 CE to 1857 CE. The Mughals were established a firm foundation in administration, a solid economy and flourishing trade. భారతదేశంలో మొఘలుల యొక్క సామ్రాజ్యము, మొఘలుల యొక్క చరిత్ర ఎప్పటి నుంచి మొదలైందంటే 1526 నుంచి 1857 వరకు కొనసాగింది. వీళ్ళు ఆర్థిక విధానాలలోనూ పరిపాలనా వ్యవస్థలోనూ కూడా చాలా చక్కటి పునాదులు వేశారు. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. బాబర్ ఎస్టాబ్లిష్డ్ మొఘల్ ఎంపైర్ ఆఫ్టర్ డిఫీటింగ్ ఇబ్రహీం లోడి, ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఎట్ పానిపట్ ఇన్ 1526 CE. 1526లో మొఘల్ ఎంపైరు ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
అండ్ ఇట్ మార్క్డ్ ది బిగినింగ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ఇది మొఘల్ సామ్రాజ్యానికి ఆరంభంగా చెప్పవచ్చు. ద ఎంపైర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ బెంగాల్ ఇన్ ది ఈస్ట్ టు ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద వెస్ట్ అండ్ ఫ్రమ్ హిమాలయాస్ ఇన్ ది నార్త్ టు గోల్కొండ ఇన్ ది సౌత్. ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఈ మ్యాప్లో వెస్ట్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈస్ట్ సైడ్ బెంగాల్ వరకు, అలాగే నార్త్ సైడ్ హిమాలయాస్ నుంచి సౌత్ సైడ్ గోల్కొండ వరకు కూడా మొఘల్ సామ్రాజ్యం అనేది విస్తరించింది. హీ ఈజ్ బాబర్. Babur was the founder of the Mughal Empire. He was a great genius at war tactics. బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. ఇతను వార్ టాక్టిక్స్లో చాలా నేర్పరితనం కలిగినవాడు, అంటే యుద్ధ విద్యలలో నిపుణత కలిగినవాడు అనమాట. హీ ఆల్సో కాంక్వర్డ్ ఢిల్లీ అండ్ ఆగ్రా ఆఫ్టర్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరితో చేశాడు? ఇబ్రహీం లోడితో చేశాడు. ఇబ్రాహిం లోడిని 1526లో ఓడించిన తర్వాత ఢిల్లీ అండ్ ఆగ్రాని కూడా ఆక్రమించుకున్నాడు అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయెట్ ఇన్ టర్కీస్ లిటరేచర్. టర్కీస్ లిటరేచర్ అంటే టర్కీ దేశానికి సంబంధించినటువంటి సాహిత్యము. ఇందులో ఇతను ప్రావీణ్యం కలిగిన వాడు. అండ్ హీఈస్ నేచర్ లవర్. హీ డైడ్ ఇన్ 1530 CE. 1530 CEలో ఇతను చనిపోయాడు. అంటే పరిపాలించింది తక్కువ కాలం అని చెప్పాలన్నమాట. డూ యూ నో ఒక బాక్స్ ఐటమ్ ఇవ్వడం జరిగింది చూడండి. Babur was related to Taimur from his father's side and to Genghis Khan's dynasty from his mother's side. బాబర్ తన తండ్రి వైపు నుంచి తైమూర్ వంశానికి, అలాగే తల్లి వైపు నుంచి జంగీస్ ఖాన్స్ వంశానికి చెందినవాడు. ద మొఘల్స్ డిసెండెంట్స్ ఆఫ్ మంగోల్స్ ప్రిఫర్ టు కాల్ దెమ్సెల్వ్స్ ద చగతాయిడ్స్ ఆఫ్టర్ జంగీస్ ఖాన్స్ సెకండ్ సన్ చగతాయి. ఇక్కడ జంగీస్ ఖాన్స్ యొక్క సెకండ్ సన్ చగతాయి పేరు మీదుగా వీళ్ళని చగతాయిడ్స్ అని పిలవడం జరిగింది. చగతాయిడ్స్. అయితే ద వర్డ్ మొఘల్ కమ్స్ ఫ్రమ్ మంగోల్. మొఘల్ అనే పదము మంగోలు నుంచి వచ్చిందనమాట. హుమయూన్ సెకండ్ మొఘల్ రూలర్. హుమయూన్ వాజ్ ద సెకండ్ మొఘల్ రూలర్. హీ వాజ్ ద సన్ అండ్ సక్సెసర్ ఆఫ్ బాబర్. హుమయూన్ మొఘలుల పాలకులలో, మొఘల సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో సెకండ్ పర్సన్ అండ్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ బాబర్. బాబర్ యొక్క కుమారుడు. హీ వాజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అసెండింగ్ టు ది థ్రోన్ అండ్ ఫేస్డ్ బిట్టర్ రైవల్రీ ఫ్రమ్ హిస్ బ్రదర్స్. హుమయూను సింహాసనానికి వచ్చినప్పుడు చాలా ఇన్ఎక్స్పీరియన్స్తో వచ్చాడు, అంటే ఎలాంటి అనుభవం లేదు. అండ్ ఆల్సో హీ ఫేస్డ్ బిట్టర్ రైవల్రీ. రైవల్రీ మీన్స్ శత్రుత్వము. అతని యొక్క బ్రదర్స్ నుంచి అతనికి శత్రుత్వం ఏర్పడింది. షేర్షా సూరి వాజ్ కన్సాలిడేటింగ్ హిస్ పవర్ ఇన్ బీహార్ అండ్ బెంగాల్ అండ్ వాజ్ ఎమర్జింగ్ ఏ పవర్ యాజ్ ఏ పవర్ఫుల్ రూలర్. ఇక్కడ హుమయూన్ పరిపాలించే కాలంలోనే బెంగాల్ నుంచి బీహార్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని షేర్షా సూరి అనే అతను పరిపాలిస్తున్నాడు. అండ్ అతను ఇండిపెండెంట్గా ఒక రూలర్గా ఎదిగాడు. షేర్షా డిఫీటెడ్ హుమయూన్ ఎట్ చౌసా ఇన్ 1536 CE అండ్ కనౌజ్ ఇన్ 1540 CE. షేర్షా హుమయూన్ని 2 సార్లు ఓడించాడు. ఎప్పుడంటే చౌసా యుద్ధంలో 1539లో చౌసా యుద్ధంలో ఓడించాడు అండ్ కనౌజ్ యుద్ధంలో 1540లో ఓడించాడు. ఈ విధంగా హుమయూన్ని షేర్షా 2 times ఓడించాడు. అండ్ ఫోర్స్డ్ హిమ్ టు ఫ్లీ ఇరాన్. ఇరాన్కి పారిపోయాడు. ఓడిపోయిన తర్వాత హుమయూను ఇరాన్కి పారిపోయాడు. ఇన్ ఇరాన్ హుమయూన్ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ సఫావిద్ షా అండ్ క్యాప్చర్డ్ ఢిల్లీ ఇన్ 1555 CE అండ్ హీ డైడ్ ఇన్ 1556 CE. ఇక్కడ హుమయూను 2 సార్లు చౌసా యుద్ధంలో ఒకసారి, కనౌజ్ యుద్ధంలో ఒకసారి షేర్షా చేతిలో ఓడిపోయిన తర్వాత ఇరాన్కి పారిపోయాడు. ఇరాన్కి పారిపోయి అలా వదిలేయలేదు, అవకాశం కోసం చూశాడు. సఫావిద్ షా యొక్క హెల్ప్తో మళ్ళీ ఢిల్లీని క్యాప్చర్ చేసుకున్నాడు. ఎప్పుడు ఏ టైంలో అంటే 1555లో తిరిగి ఆక్యుపై చేసుకున్నాడు. 1556లో హుమయూన్ చనిపోయాడు. ఇది హుమయూన్కి సంబంధించిన సమాచారం. షేర్షా 1540 to 1545 CE.
Sher Shah Sur was an Afghan leader who had progressed on his own. He defeated Humayun twice and therefore established Sur dynasty in Delhi. షేర్షా అనే అతను ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి లీడరు. హీ డిఫీటెడ్ హుమయూన్ ట్వైస్, 2 సార్లు హుమయూన్ని ఓడించాడు. ఏ యుద్ధంలో ఓడించాడు? చౌసా యుద్ధంలోను అలాగే కనౌజ్ యుద్ధంలో, 2 యుద్ధాల్లోనూ కూడా హుమయూన్ని ఓడించి ఢిల్లీని ఆక్యుపై చేసుకుని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆఫ్టర్ గెయినింగ్ కంట్రోల్ ఓవర్ ఢిల్లీ హీ వోన్ మెనీ ఇంపార్టెంట్ బ్యాటిల్స్. హీ దెన్ ఎక్స్టెండెడ్ హీజ్ ఎంపైర్ ఫ్రమ్ కాబూల్ టు బెంగాల్ అండ్ మాల్వా. అంటే అతని యొక్క ఎంపైర్ని ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేసుకున్నాడంటే కాబూల్ నుండి బెంగాల్ వరకు. అంటే కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్. అండ్ బెంగాల్ మన ఈస్టర్న్ స్టేట్ బెంగాల్ వరకు. అలాగే మాల్వా అనే ప్రాంతము సెంట్రల్ ఇండియాకు వస్తుంది. ఇక్కడ మ్యాప్ ఇస్తున్నాను చూడండి, సెంట్రల్ ఇండియా. ఈ ప్రాంతం అంతా కూడా షేర్ షా పరిపాలించాడు. హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ గ్రేట్ వారియర్ బట్ ఆల్సో యాన్ administrator. During his 5 years reign, he introduced many reforms, that is, created land revenue system and introduced new currency, providing a postal service, etc. He died in 1545 CE due to artillery explosion. ఇక్కడ హుమయూన్ పరిపాలించింది 5 years అయినప్పటికీ అతను చేసిన మంచి పనులు ఏంటి? హీ క్రియేటెడ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ని క్రియేట్ చేశాడు. అండ్ న్యూ కరెన్సీని ప్రవేశపెట్టాడు. అండ్ పోస్టల్ విధానాన్ని కూడా అతను ప్రవేశపెట్టాడు. అండ్ హీ డైడ్ ఇన్ 1545 CE డ్యూ టు ఆర్టిలరీ ఎక్స్ప్లోజన్ అంటే పిరంగి పేలుడు. పూర్వకాలంలో యుద్ధానికి పిరంగులు వాడేవారు. ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాను చూడండి. ఇలాంటి పిరంగులు వాడడం ద్వారా యుద్ధం చేసేవారు. అది ఎక్స్ప్లోయిజ్ అయ్యి అతను చనిపోవడం జరిగింది. హుమయూన్ క్యాప్చర్ ఢిల్లీ ఇన్ 1555 CE డ్యూ టు ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ షేర్ షాస్ సక్సెసర్స్. హుమయూన్ తిరిగి ఢిల్లీని ఎప్పుడు క్యాప్చర్ చేశాడు? షేర్ షా చనిపోయిన తర్వాత. అతని తర్వాత వచ్చినటువంటి వారసులు బలహీనులు కావడం వల్ల హుమయూన్ తిరిగి దాన్ని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు 1555లో ఆక్రమించుకున్నాడు హుమయూన్. 1556లో చనిపోయాడు. ఇది షేర్ షాకు సంబంధించినటువంటి సమాచారం. ఇలా ఇప్పుడు అక్బర్ గురించి నేర్చుకుందాం. అక్బర్ అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఎందుకంటే అక్బర్ బీర్బల్ స్టోరీస్ బాగా వింటూ ఉంటారు మీరు. సో ఇప్పుడు అక్బర్ గురించి కొంత నేర్చుకుందాం. అక్బర్ వాజ్ జస్ట్ 13 years old when his father హుమయూన్ పాస్డ్ అవే. అతని యొక్క ఫాదర్ చనిపోయినప్పటికీ అతని వయసు ఎంత? 13 years. Since Akbar was very young, his guardian Bairam Khan took care of the administration on behalf of Akbar. అక్బర్ చిన్నవాడు కాబట్టి అతని యొక్క బాధ్యతను బైరం ఖాన్ హీఈస్ ద గార్డియన్ ఆఫ్ అక్బర్. అతని సంరక్షకుడు అయినటువంటి బైరం ఖాన్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. హేము ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ వాంటెడ్ టు క్యాప్చర్ ఢిల్లీ. హేము అనే అతను బెంగాల్ ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇతను ఢిల్లీని క్యాప్చర్ చేయాలనుకున్నాడు. అప్పుడేం జరిగింది? హేము వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ ఎట్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బై అక్బర్ ఇన్ 1556 CE. 1556లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. అంటే రెండవ పానిపట్ యుద్ధం జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది? 1526లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? ఇబ్రాహిం లోడికి బాబర్కి మధ్య జరిగింది. ఇక్కడ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది అంటే 1556లో జరిగింది. ఇది అక్బర్కి హేముకి మధ్య జరిగింది. హేము ఓడిపోయాడు, చంపబడ్డాడు. అండ్ అక్బర్ కన్సాలిడేటెడ్ హీస్ రూల్ స్ట్రాంగ్లీ ఇన్ ఢిల్లీ అండ్ ఆగ్రా. హీ annexed Chunar and Malwa. Akbar annexed the Rajput state of Gondwana. Later he conquered some territories like Bikaner, Jaisalmer and Jodhpur. అక్బర్ తన సామ్రాజ్యాన్ని చునార్, మాల్వా వరకు ఆక్యుపై చేసుకున్నాడు. అండ్ గోండ్వానా ల్యాండ్ అంటే సెంట్రల్ ఇండియా, ఈ ప్రాంతం అంతా కూడా ఆక్రమించుకున్నాడు. ఇంకా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. బికనీర్, జైసాల్మీర్ అండ్ జోధ్పూర్. ఈ ప్రాంతాలు రాజస్థాన్లోనివి రాజపుట్స్ పరిపాలించే ప్రాంతాలు. ఈ ప్రాంతాలను కూడా తాను
ఆక్రమించుకున్నాడు. అక్బర్ ఫాలోడ్ కార్డియల్ రిలేషన్స్ టువర్డ్స్ ది రాజ్పుట్స్ హూ వర్ హానెస్ట్ అండ్ బ్రేవ్. ఎవరైతే నిజాయితీగా ధైర్యంగా ఉండి తినతో స్నేహం చేస్తారో అలాంటి వాళ్ళతో కార్డియల్ రిలేషన్స్, కార్డియల్ అంటే హృదయపూర్వకమైనటువంటి రిలేషన్ని కొనసాగించాడు. హీ మ్యారీడ్ జోధ్బాయి ద ప్రిన్సెస్ ఆఫ్ జైపూర్. జైపూర్కి చెందినటువంటి రాజకుమార్తెను జోధ్బాయిని వివాహం చేసుకున్నాడు. అక్బర్ అపాయింటెడ్ ది రాజ్పుట్స్ ఇన్ హయ్యర్ పొజిషన్. రాజా మాన్సింగ్, రాజా తోడర్మల్, రాజా భగవాన్ దాస్ వర్ ది నోటబుల్ వన్స్. మేవాడ్ రూల్ మహారాణా ప్రతాప్ మేవాడ్ రూలర్ మహారాణా ప్రతాప్ ఫాట్ విత్ అక్బర్ త్రూ అవుట్ హిస్ లైఫ్. ఇక్కడ అక్బరు రాజ్పుట్స్ని గౌరవించాడు. ఎవరైతే తనతో రిలేషన్ కొనసాగించాలనుకున్నారో అలాంటి వాళ్ళందరినీ గౌరవించాడు. తన కోర్టులో ఉన్నతమైన పదవులు ఇచ్చాడు. అందులో ఎవరెవరున్నారంటే రాజా మాన్సింగ్, రాజా తోడర్మల్, రాజా భగవాన్ దాసు. అయితే ఆయనకి ఒబే అయిన వాళ్ళే కాకుండా అక్బర్ని వ్యతిరేకించిన రాజు కూడా ఉన్నాడు. అతని పేరేంటంటే మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్. హీ ఫాట్ విత్ అక్బర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. అతను జీవితం అంతా కూడా అక్బర్తో పోరాటం చేస్తూనే ఉన్నాడు, అక్బర్కి లొంగలేదు. సో అక్బర్ని వ్యతిరేకించిన ఒక రాజు పేరు చెప్పమంటే మేవాడ్ రూలర్ మహారాణా ప్రతాప్. ఇతని పేరు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది అక్బర్కి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు ఇంకో రాజు గురించి నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ డూ యూ నో ఇంకొక ఇంపార్టెంట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. బీర్బల్. రాజా బీర్బల్ వాజ్ ఏ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ ఎంపరర్ అక్బర్. బీర్బల్ వాజ్ ఏ గ్రేట్ సింగర్ అండ్ పోయెట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్. అక్బర్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బీర్బల్. ఇక్కడ బీర్బల్ గురించి ఏం చెప్తున్నాడంటే ఇతను అక్బర్ ఆస్థానికి చెందినవాడు. హీ ఈజ్ ద గ్రేట్ సింగర్ అండ్ పోయెట్. అండ్ అక్బర్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బీర్బల్. ఎక్కువ ప్రభావితం అయ్యాడు. చిన్న చిన్న సమస్యలకు కూడా బీర్బల్ ఎలాంటి తెలివైన ఆలోచన చేస్తాడో మీరు స్టోరీస్లో వింటారు కదా, అదనమాట. రాణి చాంద్ బీబీ ఆఫ్ అహ్మద్ నగర్ వాజ్ ది ఉమెన్ హూ ఫాట్ బ్రేవ్లీ అండ్ ఆపోజ్డ్ అక్బర్. ఇక్కడ అహ్మద్ నగర్కి చెందినటువంటి మహిళ చాంద్ బీబీ అక్బర్తో చాలా ధైర్యంగా పోరాడినటువంటి మహిళ. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మేవాడ్ రూలర్ రాణా ప్రతాప్. హీ అపోజ్డ్ అక్బర్ రూలింగ్ అండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ హీ ఫైట్ విత్ అక్బర్. అది అతని గురించి గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్బర్ని వ్యతిరేకించిన ఒక మహిళ ఎవరు అంటే చాంద్ బీబీ. ఈమె అహ్మద్ నగర్కి చెందినటువంటి రాణి. ఈమె అక్బర్తో చాలా బ్రేవ్లీగా పోరాటం చేసింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. జహంగీర్ పీరియడ్ ఆఫ్ టైం 1605 to 1627 CE. Salim, the successor of Akbar, came to the throne with the title Jahangir. Jahangir means world conqueror. He continued his father's traditions. సలీం అనే పేరుతో జహంగీర్ అనే ఆయన అక్బర్ యొక్క కుమారుడు. జహంగీర్కి ఇంకొక పేరేంటి? సలీం. జహంగీర్ అంటే అర్థం ఏంటంటే వరల్డ్ కాంక్వర్, ప్రపంచ విజేత అని అర్థం. హీ కంటిన్యూడ్ హిస్ ఫాదర్స్ ట్రెడిషన్స్. అక్బర్ ఫాలో అయినటువంటి పరిపాలనా విధానాన్ని జహంగీర్ కూడా ఫాలో అయ్యాడు. అండ్ హీ ఎక్స్పాండెడ్ హీస్ కింగ్డమ్ బై ఎస్టాబ్లిషింగ్ గుడ్ రిలేషన్స్ విత్ రాజ్పుట్స్. ఇతను కూడా రాజ్పుట్స్తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. హీ ఇంపోజ్డ్ లోకల్ ట్రేడ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ టు ది స్ట్రెంగ్థెన్ హీస్ కింగ్డమ్ ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా తన యొక్క సామ్రాజ్యాన్ని బలపరుచుకోవడానికి ట్యాక్సెస్ విధించాడు. అంటే లోకల్ ట్యాక్సెస్ అండ్ ట్రేడ్ ట్యాక్సెస్ విధించడం జరిగింది. హీ వాజ్ ఏబుల్ టు టేక్ a close look at birds, plants and animals and tell them about their values. ఇతను పక్షులకి సంబంధించి, జంతువులకి సంబంధించి, అలాగే మొక్కలకు సంబంధించి వాటిని పరిశోధించి వాటికి సంబంధించిన విషయాలన్నిటినీ కూడా చెప్పేవాడు. అండ్
హీ మెయిన్లీ లవ్స్ బర్డ్స్. ఇతనికి పక్షులు అంటే చాలా ఇష్టం. హీ వాజ్ ఆల్సో అ గ్రేట్ పెయింటర్. హిజ్ వైఫ్ నూర్జహాన్ టుక్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ వెన్ హీ వాజ్ ఇల్ డ్యూరింగ్ ది లాస్ట్ పీరియడ్ ఆఫ్ హిజ్ రూల్. ఇతను పరిపాలనా కాలంలో అనారోగ్యానికి గురైనప్పుడు, అంటే లాస్ట్ పీరియడ్ ఆఫ్ హిజ్ రూల్, హిజ్ వైఫ్ నూర్జహాన్ హెల్ప్డ్ హిమ్. అతని జహాంగీర్ యొక్క వైఫ్ పేరేంటి? నూర్జహాన్. నూర్జహాన్ అతనికి హెల్ప్ చేసింది. అండ్ ఆల్సో హీ ఈజ్ ది బర్డ్స్ లవర్. పక్షుల్ని బాగా ప్రేమించేవాడు. ఇది షాజహాన్. షాజహాన్ పీరియడ్ ఆఫ్ టైం చూడండి, 1628 to 1658 CE. Shahjahan was the son of Jahangir and also he called Khurram. Under his reign, the Mughal Empire reached the peak of its cultural glory. Best remembered for the grand monument constructed during his reign, especially Taj Mahal, the Moti Masjid, Pearl Masjid in Agra, and the Juma Masjid, Red Fort in Delhi. ఇక్కడ షాజహాన్ గురించి మనం నేర్చుకోవాల్సినవి ఏమిటంటే, షాజహాను జహాంగీర్ యొక్క కుమారుడు. ఇతనికి ఇంకొక పేరు ఉంది, అది ఖుర్రం. ఇతని యొక్క పరిపాలనా కాలంలో మొఘల్ సామ్రాజ్యము పీక్స్కి చేరింది కల్చరల్ విషయంలో. ముఖ్యంగా మాన్యుమెంట్ అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ విషయంలో చాలా అభివృద్ధి చెందింది. అతని యొక్క మాన్యుమెంట్స్ ఏంటంటే ఎస్పెషల్గా తాజ్ మహల్, మోతీ మసీద్, దీన్ని పేర్ల్ మసీద్ అని మోస్క్ అని పిలుస్తాము, అండ్ ఇట్ ఈజ్ ఇన్ ఆగ్రా. తర్వాత జుమా మసీద్ అండ్ రెడ్ ఫోర్ట్, ఇవి ఢిల్లీలో ఉన్నాయి. అండ్ డ్యూరింగ్ హీజ్ రీయిన్ హీ ఆల్సో కాంక్వర్డ్ ది డెక్కన్ కింగ్డమ్స్ ఆఫ్ బీజాపూర్, అహ్మద్నగర్ అండ్ గోల్కొండ. అతని యొక్క పరిపాలనా కాలంలో బీజాపూర్ని, అహ్మద్నగర్ని, గోల్కొండని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఇన్ 1658 CE దేర్ వాజ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఓవర్ సక్సెషన్ అమాంగ్స్ షాజహాన్స్ సన్స్ అండ్ ఫైనల్లీ ఔరంగజేబ్ అసెండెడ్ ది థ్రోన్. ఇక్కడ షాజహాన్ తర్వాత షాజహాన్ యొక్క కాలంలోనే అతని కుమారుల మధ్య కాన్ఫ్లిక్ట్స్ చెలరేగింది. కాన్ఫ్లిక్ట్ అంటే వివాదం, అంటే రాజ్యానికి సంబంధించిన ఎవరు రాజు అవ్వాలనే విషయంలో వీళ్ళ మధ్య తగాదాలు వచ్చాయి. అయితే అందరిలోకి ఫైనల్గా ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించాడు షాజహాన్ తర్వాత. హీ వాజ్ ఏ డివోటీ ముస్లిం అండ్ లెడ్ హిజ్ లైఫ్ యాజ్ పర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్. ఇతను షాజహాన్ యొక్క చిన్న కుమారుడు, అలాగే ముస్లిం మతస్థుడు. హీ రూల్డ్ హిజ్ రూలింగ్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ యొక్క నిబంధనలకు అనుగుణంగా తన పరిపాలన సాగించేవాడు. ఇట్ ఈస్ సెడ్ దట్ ఈవెన్ ఇఫ్ హీ వాజ్ ది ఎంపరర్ ఆఫ్ ఇండియా, he would cover his own expenses including food and clothes with the money he earned by seeing hats. అతను చక్రవర్తి అయినప్పటికీ తన యొక్క ఫుడ్ కోసం, తన యొక్క క్లోతింగ్ కోసం తనే మనీ సంపాదించుకునేవాడంట. ఎలా? బై ఎర్నింగ్ మనీ బై సీయింగ్ హ్యాట్స్, టోపీలు కొట్టడం ద్వారా తను డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో తను జీవించేవాడు. He did not show tolerance to other religions. తన యొక్క ఖురాన్కు అనుకూలంగా, ప్రిన్సిపల్స్కి అనుకూలంగా పరిపాలించినప్పటికీ ఇతరుల రిలీజియన్స్ని గౌరవించేవాడు కాదు. He did not show tolerance to other religions. టాలరెన్స్ అంటే పేషెన్స్. He faced a large number of revolts all over his kingdom, that is Assam, Rajasthan, Punjab, Deccan, etc. ఇతని యొక్క పరిపాలనా కాలంలో చాలా రివోల్ట్స్ని ఎదుర్కొన్నాడు. అవి అస్సాం నుంచి, రాజస్థాన్ నుంచి, పంజాబు, డెక్కన్ నుంచి. డెక్కన్ ప్రాంతం అంటే తెలుసు కదా, ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను చూడండి, ఇది డెక్కన్ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి కూడా ఇతను రివోల్ట్స్ని ఎదుర్కొన్నాడు. గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, శివాజీ రివోల్టెడ్ అగేనెస్ట్ హిమ్. గురు గోవింద్ సింగ్, గురు తేజ్ బహదూర్ అండ్ శివాజీ, వీళ్ళు ముగ్గురు కూడా ఔరంగజేబుని వ్యతిరేకించిన వాళ్ళు, అతనితో పోరాటం చేసిన వాళ్ళు అని చెప్పాలి. అమాంగ్ దెమ్ శివాజీ సక్సీడెడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ యాన్ ఇండిపెండెంట్ మరాఠా కింగ్డమ్. ఇతనితో పోరాటం చేసి మరాఠా కింగ్డమ్ని స్థాపించడంలో సక్సెస్ అయినవాడు శివాజీ. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ శివాజీ, ఔరంగజేబ్ ఇన్వాడెడ్ డెక్కన్.
ఇక్కడ డెక్కన్ ప్రాంతంలో శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి ఔరంగజేబు ఆ డెక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఔరంగజేబు కాంక్వర్డ్ ది బీజాపూర్ ఇన్ 1685 CE. బీజాపూర్ని ఏ సంవత్సరంలో గెలుచుకున్నాడంటే 1685లో గెలుచుకున్నాడు. అండ్ గోల్కొండ ఇన్ 1687. 1687లో గోల్కొండను కూడా ఆక్రమించుకున్నాడు. హిజ్ డెత్ వాజ్ ఫాలోడ్ బై ఇన్హెరిటెన్స్ స్ట్రగుల్ అమాంగెస్ట్ హిజ్ సన్. అతని యొక్క మరణం తర్వాత అతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం అనేది మొదలైంది. పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్. వీళ్ళ యొక్క రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవన విధానం గురించి మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. అడ్మినిస్ట్రేషన్. ద మొఘల్స్ హ్యాడ్ ఏ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. మొఘళ్ళు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కలిగిన వాళ్ళు. ఆల్ పవర్ వెస్టెడ్ విత్ ది ఎంపరర్. సర్వాధికారాలన్నీ కూడా చక్రవర్తికి ఉండేవి. ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసిస్టెడ్ హిమ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ విషయంలో అతన్ని అసిస్ట్ చేయడానికి, అతన్ని సహకరించడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉండేది, మంత్రిమండలి ఉండేది. బాబర్ అండ్ హుమయూన్ హ్యాడ్ లెస్ ఇంపాక్ట్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ దే డిడ్ నాట్ రూల్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. వాళ్ళు ఎవరు? బాబర్ అండ్ హుమయూన్ యొక్క ఇంపాక్ట్ అనేది అడ్మినిస్ట్రేషన్లో తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పరిపాలించింది తక్కువ కాలం కాబట్టి. అక్బర్ ఇంట్రడ్యూస్డ్ ఏ నెంబర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. హీ డివైడెడ్ హీస్ వాస్ట్ ఎంపైర్ ఇంటూ సెవరల్ సుబాస్ అండ్ అపాయింటెడ్ సుబేదర్ ఫర్ ఈచ్ సుబా. సుబా వాజ్ ద టర్మ్ ఫర్ ఏ ప్రావిన్స్ ఇన్ ది మొఘల్ ఎంపైర్. అక్బర్ తన యొక్క సామ్రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశాడంటే సుబాస్గా డివైడ్ చేశాడు. సుబాస్. ఈ సుబాకి ఒక సుబేదార్ని నియమించేవాడు. ఒక్కొక్క సుబాకి ఒక్కొక్క సుబేదార్ని నియమించేవాడు. సుబా అంటే అర్థం ఏంటంటే సుబా వాజ్ ద టర్మ్ ఫర్ ఏ ప్రావిన్స్ ఇన్ ది మొఘల్ ఎంపైర్. సుబా అనేది ఒక ప్రావిన్స్ అని అర్థం. ప్రావిన్స్ అంటే ప్రదేశము. అండ్ అక్బర్ డివైడెడ్ హిజ్ కింగ్డమ్ ఇంటూ 15 సుబాస్. అక్బర్ తన యొక్క సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా 15 సుబాసుగా విభజించాడు. సుబాస్ వర్ డివైడెడ్ ఇంటూ సర్కార్స్. సుబాస్ మళ్ళీ ఏ విధంగా డివైడ్ చేయబడ్డాయంట? సర్కార్స్గా డివైడ్ చేయబడ్డాయి. దీస్ సర్కార్స్ వర్ డివైడెడ్ ఇంటూ పర్గణాస్. ద సేమ్ ప్యాటర్న్ వాజ్ ఫాలోడ్ బై ఆల్ అదర్ మొఘల్ ఎంపరర్స్. అక్బర్ యొక్క ఏదైతే పరిపాలనా విధానాన్ని ఫాలో అయ్యాడో అదే విధానాన్ని మిగిలిన వాడు కూడా ఫాలో అయ్యారు. ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, తన యొక్క సామ్రాజ్యాన్ని సుబాస్గా విభజించాడు. సుబాస్ని అంటే ఎన్ని సుబాస్గా విభజించాడు? 15 సుబాస్గా విభజించాడు. 15 సుబాస్లో ఒక్కొక్క సుబాకి ఒక్కొక్క సుబేదార్ని నియమించాడు. ఆ సుబాస్ను మళ్ళీ ఏ విధంగా విభజించాడంటే సర్కార్స్గా విభజించాడు. సర్కార్స్ని మళ్ళీ పర్గణాస్గా విభజించాడు. ఇది డివిజన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ కింద పేరా చూడండి. అక్బర్ సర్వేడ్ ది ల్యాండ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ది అగ్రేరియన్ మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ ట్యాక్స్ అకార్డింగ్ టు ది క్రాప్. అంటే అక్బర్ భూమిని సర్వే చేయించి పండించిన పంట ప్రకారం దానికి పన్ను నిర్ణయించేవాడు, ట్యాక్స్ నిర్ణయించేవాడు. ద ల్యాండ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్ అండ్ 1/3 ఆఫ్ ది క్రాప్ వాజ్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్. భూమిని 4 రకాలుగా విభజించాడు. అండ్ 1/3 ఆఫ్ ది క్రాప్ ట్యాక్స్గా డిసైడ్ చేశాడు. అంటే 3వ వంతుని తను ట్యాక్స్గా కలెక్ట్ చేసేవాడు. ఇంప్రెషన్స్ ఆఫ్ షేర్షాస్ అడ్మినిస్ట్రేషన్ కుడ్ బి నోటీస్డ్ టు ది సమ్ ఎక్స్టెంట్ ఇన్ అక్బర్స్ రూల్. షేర్షా యొక్క పరిపాలనా విధానాన్ని మనం అక్బర్ యొక్క పరిపాలనా విధానంలో చూడొచ్చు. ఎందుకంటే షేర్షా పరిపాలనా విధానంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని ఇతను కూడా ఫాలో అయ్యాడు. సో అగ్రేరియన్ అంటే అగ్రికల్చరల్ మెథడ్. అక్బర్ ఇంట్రడ్యూస్డ్ ది మన్సబ్దారీ సిస్టమ్ ఇన్ హిస్ మిలిటరీ పాలసీ. తన యొక్క మిలిటరీ విధానంలో, సైనిక విధానంలో మన్సబ్దారీ విధానాన్ని ఫాలో అయ్యాడు. ద టర్మ్ మన్సబ్దార్ రిఫర్స్ టు an individual who hold a మన్సబ్ మీనింగ్ ఏ పొజిషన్ ఆర్ ఏ ర్యాంక్. మన్సబ్ అనేది ర్యాంక్ ఆర్ పొజిషన్ని తెలియజేస్తుంది.
ఈ విధంగా మన్సబ్దారులని సైనికుల్లో నియమించి వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చేవాడు. ఇట్ వాజ్ ఏ గ్రేడింగ్ సిస్టమ్ యూజ్డ్ బై ది మొఘల్స్ టు ఫిక్స్ ర్యాంక్, శాలరీ అండ్ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్. ఈచ్ మన్సబ్దార్ కన్సిస్ట్ ఆఫ్ 10 to 10,000 సోల్జర్స్. ఇక్కడ ఒక్కొక్క మన్సబ్దారు దగ్గర ఎంతమంది సైనికులు ఉంటారు? 10 నుంచి 10,000 వరకు సైనికుల్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి వాళ్ళ యొక్క సామర్థ్యాల ఆధారంగా వాళ్ళకి శాలరీ డిసైడ్ చేయడం, వాళ్ళకి ఒక ర్యాంకింగ్ అంటే పొజిషన్ ఇవ్వడం లేదా గ్రేడింగ్ ఇవ్వడం కూడా జరిగేది. ఇది ఈ మన్సబ్దారీ సిస్టమ్ని అక్బర్ ప్రవేశపెట్టాడు. ఇంపార్టెంట్ బిట్ నోట్ చేయండి. రిలేషన్స్ ఆఫ్ మొఘల్స్ విత్ అదర్ రూలర్స్. మొఘలులు ఇతర పాలకులతో ఏ విధమైనటువంటి సంబంధాలని కలిగి ఉండేవారు? ద మొఘల్స్ క్యాంపెయిన్డ్ అండ్ ఫాట్ అగైనెస్ట్ రూలర్స్ హూ డిడ్ నాట్ ఒబే దెమ్. ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా లేరో, ఒబే కాలేదో వాళ్ళతో ఫైట్ చేసేవారు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దెయిర్ డిప్లొమసీ మొఘల్స్ మెయింటైన్ రిలేషన్స్ విత్ రాజ్పుట్స్ బై మ్యారీయింగ్ దేర్ డాటర్స్ అండ్ ఆఫరింగ్ బెటర్ పొజిషన్ ఇన్ దేర్ కోర్ట్. మొఘలులు ఇతర రాజులతో అంటే రాజ్పుట్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు. వాళ్ళ యొక్క కుమార్తెలను వివాహం చేసుకోవడం ద్వారా, అలాగే వాళ్ళని ఉన్నతమైన పదవులలో నియమించడం ద్వారా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ద సిసోడియాస్ డిడ్ నాట్ యాక్సెప్ట్ మొఘల్ అథారిటీ. ఇక్కడ మొఘలుల యొక్క పరిపాలనా విధానాన్ని ఒప్పుకోనటువంటి వాళ్ళు, మొఘలుని వ్యతిరేకించినటువంటి రాజ్పుట్స్లో సిసోడియాస్ ఉన్నారు. దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ది మొఘల్ అథారిటీ అండ్ బికేమ్ వర్స్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ ఔరంగజేబ్. డెటీరియోరేట్ మీన్స్ రిలేషన్స్ బిట్వీన్ కంట్రీస్. ఇతర దేశాల మధ్య లేదా ఇతర రాజ్యాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ షాజహాన్ కాలంలో క్షీణించడం ప్రారంభమయ్యాయి. అండ్ బికేమ్ వర్స్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ ఔరంగజేబు కాలంలో పూర్తిగా క్షీణించాయి. దేర్ వార్ రివోల్ట్స్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఎంపైర్ డ్యూరింగ్ హిస్ రీన్. రీన్ అంటే పరిపాలన. ఔరంగజేబు పరిపాలనా కాలంలో ఈ పరిస్థితులు బాగా క్షీణించాయి. ద ఎంపైర్ డిక్లైన్ వెరీ క్విక్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబు మరణం తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది పూర్తిగా క్షీణించింది. మొఘల్స్ ఆర్ సున్నీ ముస్లిమ్స్. అమాంగ్ దెమ్ అక్బర్ షోడ్ రిలీజియస్ టాలరెన్స్. మొఘల్ రాజులందరూ కూడా సున్నీ మతస్థులు. అమాంగ్ దెమ్ అక్బర్ షోడ్ రిలీజియస్ టాలరెన్స్ అంటే సహనము, మత సహనాన్ని చూపించినది అక్బర్. హీ అబాలిష్డ్ జిజియా ట్యాక్స్ అండ్ పిలిగ్రిమ్ ట్యాక్స్ లివిడ్ ఆన్ ద హిందూస్. హిందువుల మీద విధించినటువంటి జిజియా ట్యాక్స్ని, పిలిగ్రిమ్ ట్యాక్స్ని కూడా ఇతను అబాలిష్ చేశాడు. అబాలిష్ మీన్స్ రద్దు చేయడం. అండ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ వర్ హిందూస్. అక్బర్ యొక్క కాలంలో, ఈ మొఘలుల యొక్క పరిపాలనా కాలంలో ఎక్కువ మంది హిందూస్. ద సొసైటీ ఇన్ దోస్ డేస్ కన్సిస్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ హిందూస్ అండ్ ముస్లిమ్స్ బట్ ఆల్సో ద బుద్ధిస్ట్స్, ద జైన్స్, ద సిఖ్స్ అండ్ ద పార్సీస్. హిందువులు ముస్లింలే కాకుండా బుద్ధిస్టులు, జైన్స్, సిక్కులు, పార్సీ మతస్థులు కూడా ఉండేవారు. ఔరంగజేబ్ ఆల్సో అపాయింటెడ్ క్లెర్గీ మెన్ నేమ్డ్ ముతవాసిబ్స్ టు అబ్జర్వ్ ద మోరల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ యాజ్ పర్ షరియా ఆర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్. ఔరంగజేబు అంటే ఇస్లాం మతానికి సంబంధించిన క్లెర్గీ మెన్ అంటే మతానికి సంబంధించినటువంటి అధికారులు. ఈ క్లెర్గీ మెన్ ఎవరంటే వాళ్ళు ముతవాసిబ్స్ని నియమించాడు. ఎందుకు? టు అబ్జర్వ్ ద మోరల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క నైతిక జీవన విధానము ఎలా ఉంది అని అబ్జర్వ్ చేయడానికి. అకార్డింగ్ టు షరియా ఆర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్. ఖురాన్లోని ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం వాళ్ళ యొక్క నైతిక జీవన విధానాన్ని అబ్జర్వ్ చేయడానికి ముతవాసిబ్స్ని నియమించాడు. ఎవరు? ఔరంగజేబు. ఇది వాళ్ళ యొక్క రిలీజియన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రిమైనింగ్ లెసన్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.